పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకుల విషయంలో తాను కఠినంగా ఉండాల్సి ఉంటుందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా పక్కన పెట్టి ప్రతి నెల 1వ తేదీన పేదల సేవల పేరుతో ఇటు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా తాను పాల్గొంటున్నానని, కానీ కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనే తీరిక కూడా దొరకడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం ఏడాదికి 34,000 కోట్లతో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించిన అనంతరం పార్టీ బ్యాక్ ఆఫీస్ సిబ్బంది, ప్రోగ్రాం కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాల అమలు, ప్రజాప్రతినిధుల పాత్ర, పార్టీ నేతల వ్యవహార శైలిపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వ్యవహార శైలిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఎంతో బాధ్యతగా మనల్ని గెలిపించుకున్నప్పుడు వారిని పట్టించుకోకుండా హైదరాబాద్, బెంగళూరులో కూర్చుని వ్యాపారాలు చక్కబెట్టుకోవడం ఏంటన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పేర్లు ప్రస్తావించి మరీ ఎవరేం చేస్తున్నారో అన్నీ తనకు తెలుసని, ఇకపై కఠినంగానే ఉంటానని స్పష్టం చేశారు. ఇక పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 48 మంది ఎమ్మెల్యేల జాబితాను బ్యాక్ ఆఫీస్ సిబ్బంది సీఎం ముందు ఉంచారు. ఇక వారందరి నుంచి వివరణ తీసుకుని తనకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేలు పాల్గొనకపోతే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని నేతలకు సీఎం సూచించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం వల్ల పేదలకు నాణ్యమైన వైద్యం అందడంతో పాటు పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందన్నారు. అసత్యాలతో అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌంథా తుఫాను సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించిన రైతు, ప్రజలకు అండగా నిలబడితే జగన్ మాత్రం విషం చిమ్ముతున్నారని అన్నారు. ఇక జగన్ దుర్మార్గాలను పదే పదే ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలను కోరారు.